Ciao amigos, I welcome you all once again into my YouTube channel in 2023. సో thumbnail లో చూసినట్టుగా స్టాక్ మార్కెట్ 2023లో క్రాష్ అవ్వబోతుందా లేదా అనేది ఒకసారి మనం బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. ఇంతకుముందు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, ఇంక మీదట ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. అండ్ సో ఇక్కడ మనం ఓవరాల్గా చూడొచ్చు ఫ్రమ్ 2018, 17, 16 నుంచి మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో నడుస్తుంది. ఈ విధంగా వెళ్తూ లాస్ట్కి ఒక పెద్ద క్రాష్ అయితే జరిగింది మార్కెట్లో. ఇది కోవిడ్ టైంలో జరిగిన క్రాష్ ఇది. సో ఫర్దర్గా ఆఫ్టర్ కోవిడ్ మళ్ళీ రికవరీ చేసింది కంప్లీట్గా. ఏదైతే హై ఉండిందో దాని హైని బ్రేక్ చేసుకుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ 42,000 లెవెల్ దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది మార్కెట్. సో ఇక్కడి నుంచి మనకు మార్కెట్ క్రాష్ అవుతుందా లేదా అనేది ఒకసారి బ్రీఫ్గా చెక్ చేద్దాం. సో బిఫోర్ మార్కెట్ క్రాష్ గురించి డిస్కస్ చేసే ముందు మార్కెట్ సైకిల్ని మనం ఒక్కసారి ఇన్ జనరల్గా ఎలా వర్క్ చేస్తుంది స్టాక్ మార్కెట్ అనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ ఆల్వేస్ బిహేవ్స్ ఇన్ వేవ్స్లోనే పర్ఫామ్ చేస్తుంది. ఎప్పుడు మార్కెట్ కూడా ఒక ఇంపల్స్ మూవ్ చేస్తుంది, ఒక కరెక్టివ్ మూవ్ చేస్తుంది, ఒక ఇంపల్స్ మూవ్ చేస్తుంది, ఒక కరెక్టివ్ మూవ్ చేస్తుంది, ఒక ఇంపల్స్ మూవ్ చేస్తుంది, దెన్ కంప్లీట్గా ఒక కరెక్టివ్ వేవ్లో వస్తుంది. సో ఇది బేసిక్గా ఇన్ జనరల్గా మీకు అందరికి తెలిసిన స్టాక్ మార్కెట్ ఎలా ఇన్ జనరల్గా వర్క్ చేస్తుంది అనేది. సో ఇప్పుడు మనం ఈ ప్రైస్ యాక్షన్ని, ఈ ఇంపల్స్ వేవ్ని, ఈ కరెక్టివ్ వేవ్స్ని ప్రజెంట్ నడుస్తున్న మార్కెట్లో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో ఆఫ్టర్ కోవిడ్ ఫాల్ తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ కంప్లీట్గా రికవర్ అయిపోయింది. మనం అనుకున్న సైకిల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందా? ఒక ఇంపల్స్ మూవ్, ఒక కరెక్టివ్ మూవ్, ఒక ఇంపల్స్ మూవ్, ఒక కరెక్టివ్ మూవ్, ఒక ఇంపల్స్ మూవ్, దెన్ కంప్లీట్గా ఒక కరెక్టివ్ మూవ్. దెన్ ఇప్పుడు వేసింది ఈ లోన్ అయితే టేకన్ అవుట్ చేయలేదు, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ఇంపల్స్ మూవ్ మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తుంది. యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్ నేనైతే మార్కెట్ 44,500 నుంచి 45,000 లెవెల్ వరకు అయితే వెళ్తుంది మార్కెట్ ఇన్ ది కమింగ్ డేస్లోనే, ఇన్ జనవరిలోనే అనుకుంటున్నాను. ఆఫ్టర్ 44,500, 45,000 టచ్ చేశాక దెన్ వీ విల్ డిసైడ్, వీ విల్ అప్డేట్ ఇన్ అనదర్ వీడియో. నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం. అలాగే జనవరి ఫస్ట్ వీక్లో ఎలా ఉంటుందో మార్కెట్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నామండి. ఇప్పుడు ప్రజెంట్ మనం 15 మినిట్స్, మినిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుందాం. అంటే మనం నెక్స్ట్ వీక్ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏం కనబడుతుంది? ఏదైతే ప్రీవియస్ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ ఒక పెద్ద ఫాల్ చేసిందో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది అక్కడికి వచ్చి ఒక హాల్ట్ చేసింది. ఇమీడియట్గా ఇది కంప్లీట్గా ఈ లెవెల్ని సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. మనం డౌన్ ట్రెండ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ మార్కెట్లో ఇది మనం స్ట్రాంగ్ సపోర్ట్గా వర్క్ చేస్తుందండి. ఇది మల్టిపుల్ టైం టెస్టెడ్గా ఉంది. సో మార్కెట్ ఇక్కడి నుంచి మండే ఓపెనింగ్ ఎలా అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ర్యాలీ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ ఒక చిన్న పాజ్ తీసుకునే అవకాశం ఉంది. దెన్ ఇమీడియట్గా మూవ్ బ్రేక్ చేస్తే ఇమీడియట్గా లాస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఒక్కసారి మళ్ళీ బ్రేక్ తీసుకుంటుంది. సో మన స్టాప్ లాస్ అయితే ఇది ఉంటుంది అండ్ టార్గెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఉంటుంది. సో ఈ విధంగా ప్రజెంట్ వీక్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఎనీ బ్రేక్ లెవెల్స్ కానీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైనా బ్రేక్ చేసినా ఏమైనా ఉన్నా నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి అప్డేట్ చేస్తాను.